ఫ్రెండ్స్, ఇవాళ మనం ది రాబర్ అంటే అదే దొంగలు ఈ దొంగతనాలు ప్రేమతో చేసిన వాళ్ళని చూసుంటారు, కష్టపడి చేసే వాళ్ళని కూడా చూసుంటారు. కానీ ఇందులో వీడు అన్ని అర్జెంట్ గా చేస్తా ఉంటాడు. అసలు ఆ రోజు దొంగతనం చేస్తే తప్ప నేను అర్జెంట్ గా బాత్రూమ్ కి వెళ్ళలేను అని అంత అర్జెంట్ లో ఉంటాడు. ఇప్పుడు మూవీ స్టార్ట్ అవ్వగానే వాడినే చూస్తాం. స్టార్ట్ అవ్వగానే వీడు పరిగెడుతూ ఉంటాడు. సినిమా స్టార్టింగ్ లోనే కొంతమంది డైరెక్టర్స్ సినిమా ప్లాట్ ఏంటో చెప్పేస్తారు అని వింటాం కదా, సేమ్ ఇదే. వీడు ఇప్పుడు పరిగెడతాడు కదా, సినిమా మొత్తం వీడు ఇంకా పరిగెడుతూనే ఉంటాడండి. ఎందుకు అంటే వీడికి పరిగెత్తడం అంటే ఇష్టం అంట. వీడు ఎక్కడ పరిగెడతాను అనుకుంటున్నారు? ఇప్పుడు వీడు జైలు ఖైదీ. వీడు అలా లగెత్తి ఒక పూటంతా జైల్లో అలాగే పరిగెత్తి వాడు సెల్లోకి వెళ్తాడు. సెల్లోకి వెళ్ళి ఆ లోపల ఏం చేస్తా అనుకుంటున్నారు, ట్రెడ్మిల్ ఎక్కి పరిగెడతాడు. ఇటు జైలు మొత్తం పరిగెత్తి నేలంతా కిందకి తోసేస్తున్నాడని చెప్పి పాపం పోలీసులు అంతా చందా వేసుకుని ఈ ట్రెడ్మిల్ కొనిచ్చినట్టున్నది. నువ్వు లోపల పరిగెత్తి బయటకు రామాక బాబని కట్ చేస్తే ఇతన్ని పరోల్ ఆఫీసర్ పిలిపిస్తారు. జైల్లో ఉంటారు కదా, ఇతన్ని పిలిపించి డాక్యుమెంట్ సైన్ చేస్తూ ఉంటాడు. అంటే వీడిని జైలు నుంచి బయటకు పంపించేస్తున్నారు. వీడి శిక్ష టైం అయిపోయింది అన్నమాట. కాకపోతే మనోడు ప్రతి వారం ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ఈ పరోల్ ఆఫీసర్ దగ్గర సైన్ చేయాల్సి వస్తుంది. చెప్పాను కదా, మనోడు దొంగతనాలు చేయడం వల్ల వీడిని పట్టేసుకున్నది. టైం అయిపోయింది, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఇతను అడుగుతాడు, నువ్వు బయటికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావని. ఈడేమో నేనేం ఆలోచించలేదు, కానీ బయటికి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటాడు. ఇప్పుడు మనకు తెలిసిద్ది అంటే వీడు ఆల్రెడీ 2 సార్లు జైల్లో నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాడంట. లేకపోతే మరి రోజు జైలు అంతా పరిగెత్తుతున్నారు. ఇది సరిపోదన్నట్టు ట్రెడ్మిల్ ఇచ్చి మరి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంక ఇటు పారిపోవడానికి కాకపోతే పూరి లేయడానికి ట్రై చేస్తాడు ఈ జైల్లో. ఇతనేమో నువ్వు బయటికి వెళ్ళాక మళ్ళీ జైల్లోకి వచ్చే పనులు చేయమాక, ఇంకా నీ జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి అంటాడు. మనకు అర్థమైంది ఇతనికి మనోడు అంటే బాగా ఇష్టం. అంటే అదే ఎందుకు మంచోడు అనవసరంగా లైఫ్ నాశనం చేసుకోవడం ఎందుకని ఇలా ఇడికి సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇతనే అంట ఆ ట్రెడ్మిల్ కూడా కొనిచ్చింది ఇడికి. ఇప్పుడు మనోడు ఇంకా జైలు నుంచి బయటకు వచ్చేస్తాడు. జైలు నుంచి బయటకు వచ్చి బస్సు ఎక్కి సిటీ లోపలికి వెళ్ళిపోయి ఏదో ఒక ఇల్లు ఎత్తుకొని ఆ రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ మామూలు జనాలకే రూమ్ లేతడానికి నెలలు పడుతుంటే ఇడికి జైలు నుంచి వచ్చి డైరెక్ట్ గా రూమ్ దొరికేసేసింది. అయితే ఇడికి ఆ రూమ్ బాగా చిన్నదిగా ఉండడం వల్ల అసలు నచ్చలేదంట. సర్లే నెక్స్ట్ రోజు పొద్దున్నే లేసి జాగింగ్ పోతాడు, పరిగెడతాడు. అలా పరిగెత్తుకుంటూ పోయి వాడు కారు దిగబోతాడు. వీడిది కాదులేండి, వీడు ఒక తాళాల గుత్తి లేదు కాబట్టి ఇదేదో గుత్తి తీస్తాడు. దాంతో గుద్ది అలా తిప్పగానే సింపుల్ గా దాని లాక్ ఊడిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోయి కారు వేసుకొని డైరెక్ట్ గా బ్యాంక్ వెళ్తాడు. వీడికి బ్యాంక్ అకౌంట్ ఉందా అంటే లేదు, కనిపిస్తుంది కదా. మాస్క్ వేసుకొని ఎందుకు వచ్చాడు? ఆ మాస్క్ కూడా ఎవడు వాడే. సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చి పొద్దున్నే బ్యాంక్ దొంగతనం చేయడానికి వచ్చేసాడు. మాస్క్ వేసుకొని తుపాకీ పెట్టుకొని లోపలికి వెళ్ళి లోపల ఉన్న కస్టమర్స్ అందరినీ మర్యాదగా కింద కూర్చోమని చెప్తాడు. దాని తర్వాత ఆ బ్యాగ్ క్యాషియర్ మొహానికి వేసి కొడతాడు. ఆవిడ వెంటనే కట్టలు డబ్బులు తెస్తుంది. ఇంకా బ్యాగ్ నిండా డబ్బులు ఇచ్చేస్తుంది. ఇడు ఆ బ్యాగ్ తీసుకొని దొంగతనం చేసిన కారు వేసుకొని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకో విషయం, ఇప్పుడు ఈ సినిమా ఉందే ఇదంతా నిజంగా ఓ చోట జరిగిన స్టోరీ అంట. అమెరికాలో జరిగిందంట. లేకపోతే అమెరికాలో సినిమాల్లో గొప్ప బయోగ్రఫీలు ఉంటాయి అనుకుంటున్నా ఏంది? అన్ని ఇట్లాంటి ఎదల బయోగ్రఫీలే ఉంటాయి. అంటే ఇట్లా దొంగతనాలు చేశాడని, లేకపోతే అలా సైకో అయిపోయాడని చెప్పి ఆ జోకర్ సినిమా ఇయే ఎడుతాయి అన్ని. ఇంకా ఎంకరేజ్ చేస్తా ఉంటారు వాళ్ళందరూ, మీరు సైకోలు అయిపోండి అని ఇట్లాంటి సినిమాలు తీసి. నెక్స్ట్ రోజు మనోడు ఒక జాబ్ కన్సల్టెన్సీ దగ్గర పోతాడు. అంటే పేరోల్ ఆఫీసర్ నమ్మించాలి కదా, వీడు జాబ్ చేస్తూ ప్రశాంతంగా బతుకుతున్నాడని. వీడు ఇక్కడ కూర్చుంటే వీడి చిన్ననాటి ఫ్రెండ్ అయిన ఈ అమ్మాయి కనిపిస్తుంది. ఈడేమో అమ్మాయిని అదే గండు పిల్లి మొహం వేసుకొని చూస్తా ఉంటాడు. ముందు భయపడిద్ది కానీ తర్వాత గుర్తుపట్టేసిద్ది. ఒక నవ్వి నీ పని చూసుకొని చెప్పి అమ్మాయి పని అమ్మాయి చూసుకుంటది. నెక్స్ట్ రోజు మనోడు రోడ్డు మీదకి వచ్చి పరిగెడతా ఉంటాడు. ఎందుకంటే ఏదో మ్యారథాన్ జరుగుతుందంట. అక్కడైతే జనాలు ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు పరిగెత్తమని. వీడికి ఇష్టమైన పని ఇలా మ్యారథాన్ కోసం రెడీ అవుతూ పరిగెడుతున్నాడు. అయితే ఇక్కడ మ్యారథాన్ అంటే ఎవడు పెడితే వాడు మధ్యలో దూరిపోయి లగెత్తుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ముందు టెస్టులు చేస్తారు. ఇప్పుడు వాడు మధ్యలో పరిగెత్తి హార్ట్ అటాక్ వచ్చి దారిలోనే పోయాడు అనుకోండి, ఇంకోసారి మ్యారథాన్ అంటే మూతి మీద కొడతాడు. అందుకే ముందు టెస్టులు చేయించుకున్నారు. టెస్టులు చేసుకున్నాక ఏం ప్రాబ్లం లేదు, ఒకేసారి 2 మ్యారథాన్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు బాబు, అంత ఫిట్ గా ఉన్నావని చెప్పి సర్టిఫికేట్ ఇస్తారు. ఈ మ్యారథాన్ ఇంకా సేపట్లో స్టార్ట్ అవ్వబోతుంది. అయితే ఇప్పుడు మనోడు చేతులకి గులగులగా ఉన్నాయి. చాలా అర్జెంట్ గా ఉంటాడు. అదేనండి చెప్పాను కదా, వాడు దొంగతనాలు చేయడం ఒక అర్జెంట్ పని. లేట్ ఎందుకని మాస్క్ వేసుకొని తుపాకీ తీసుకొని దొంగతనానికి వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ప్లాన్ వేయాలి, దొంగతనం డిఫరెంట్ గా చేయాలి, అట్లీస్ట్ ఆ డ్రెస్ అయినా చేంజ్ చేసి రావాలనే ఆలోచన కూడా వాడికి లేదు. ఎన్ని చేస్తాడు ఇవన్నీ? అంటే తొందరగా దొంగతనం కంప్లీట్ అయిపోతే మ్యారథాన్కి వెళ్ళాలి, అక్కడ అర్జెంట్. అందుకే ఎక్కువ దూరం కూడా పోకుండా పక్క వీధిలోని బ్యాంక్ ఉంటే అక్కడ పోయి దొంగతనం చేసి వచ్చేసాడు. మ్యారథాన్ స్టార్ట్ అయిపోయింది. దాదాపు 10,000 కంటే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారంట. వీడు కూడా పరిగెడుతూ పోయి ఫస్ట్ వచ్చేస్తాడు. ఎంత లావున పరిగెడుతూ ఫస్ట్ రాకపోతే దరిద్రంగా ఉంటది. దీంతో పాటు మనోడికి ప్రైజ్ మనీ కూడా వస్తుంది. ఇక్కడతో న్యూస్ లో అన్నోన్ మ్యాన్ అని చెప్పి పాపులర్ అవ్వడం మొదలు పెట్టాడు. ఆ మ్యారథాన్ లో విన్ అవ్వడం వల్ల. అన్నోన్ మ్యాన్ ఏంది, వాడు దొండకాయ మావ అంత బాగా కనిపిస్తుంది కదా అంటే జైలు నుంచి డైరెక్ట్ గా వచ్చాను ఇక్కడికే అని చెప్పడం ఇష్టం లేదేమో, అన్నోన్ అని వేసేది. ఇలా మనోడు పార్టిసిపేట్లు చేస్తూనే ఉన్నాడు, గెలుస్తూనే ఉన్నాడు. న్యూస్ లో ఆర్టికల్స్ లో కూడా వస్తుంది. నెక్స్ట్ రోజు పరోల్ ఆఫీసర్ వచ్చి ఆ బుక్ తెచ్చి సైన్ చేయండి అయ్యా అని అడుగుతాడు. పరోల్ సైన్ కాదు, ఆటోగ్రాఫ్ అడిగాడు. అంతా బానే ఉంది కానీ వీడి గురించి ఆనందంగా లేడంటే ఇతను. అంటే వీడు రోజు పరిగెత్తడం లేకపోతే రూమ్ లో పడుండడం ఇదే గానీ ఫ్రెండ్స్ కోలీగ్స్ చుట్టుపక్కల అసలు ఎవరు లేడంట. దీని వల్ల వీడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ సప్రెషన్ లో నుంచి ఏ బ్యాంకులోకి దోతాడని భయపడుతున్నాడు. ఇతనికి మాత్రం ఏం తెలుసు, వీడికి ఆ వీధుల్లో ఉన్న చుట్టుపక్కల 4 బ్యాంకుల్లో ఫ్రెండ్స్ ఉన్నాయని. అంటే వాళ్ళకి వీడు మొహం తెలియదు కానీ మాస్క్ తెలుసు కదా, ఫ్రెండ్స్ ఏం కావాలి కూడా. ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీనో పోయి కలవచ్చు కదా, బాగుంటది నీకని అంటే ఈడేమో మీరు ఏం భయపడకండి, నేను మళ్ళీ ఇలాంటి పనులు చేయను, మొత్తం మానేశాను, నేను మంచి బాలున్నాను చెప్తాడు. కట్
చేస్తే దీని తర్వాత వీడు వాళ్ళ ఆఫీస్ లో చిన్ననాటి ఫ్రెండ్ అని కలిసా అని చెప్పాను కదా, ఆ అమ్మాయి దగ్గర పోతాడు. అంటే ఇంటికి పోతాడు. ఇలా వెళ్ళాక 7 నిమిషాలు మాట్లాడాక ఈ అమ్మాయి, సరే నువ్వు బయట ఉండడం ఎందుకు, దా ఇంటికి వచ్చాయి, నాతో పాటు నా రూమ్ లో ఉండని చెప్పి అంటది. ఎదవలు నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఫోన్లు కూడా ఎత్తావు. ఏం చేసావు నువ్వు నీ చిన్ననాటి టైంలో? జైలు నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. వీడు మళ్ళీ అలా జాగింగ్ పోతూ ఉంటాడు కదా, ఒక్కసారిగా సడన్ గా అక్కడ కట్ అయిపోయి మాస్క్ లో వచ్చేస్తాడు. పొద్దున్నే ఎందుకు జాగింగ్ చేసుకుంటూ ఇంటికి పోయి మళ్ళీ రావచ్చు కదా అంటే, చెప్పాను కదండి వీడు గజ దొంగ కాదు, అర్జెంట్ దొంగ. అర్జెంట్ చేసేయాలి. వీడైతే వచ్చి పాపం తెగ ఎత్తికాడంట, ఎక్కడ బండ్లు దొరకలేదు, అందుకే రోడ్డు ఎక్కేసాడు. ఒక కారుని వస్తుంటే తుపాకీ చూపించి ఆపించి నడుపుతున్న అమ్మాయిని పక్కకు దోసేసి వీడు బండి వేసుకుని అలా అడవిలోకి వెళ్ళిపోయి అడవిలో అమ్మాయిని బయటకు దోసేసి ఈ బండి వేసుకుని ఇంకెళ్ళిపోతాడు. అక్కడతో కట్ చేస్తే వీడు ఇంకా జాగింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేస్తుంటాడు. ఆ కారు ఏమైందో అంటే, ఏమైందండి కారు వేసుకుని వెళ్ళాడు, బ్యాంక్ లో అందరికి టీ కాఫీలు టిఫిన్లు తినిపించి క్యాషియర్ తో 4 కబుర్లు చెప్పి బ్యాగ్ నిండా డబ్బులు దొంగతనం చేసేసి ఆ కారుని అదే అడవిలో వదిలేసి వీడు వచ్చేసాడు. ఇంతకుమించి ఏం జరుగుతుంది, ఇంకా అదే జరిగింది. అయితే వీడి ఇంటికి వచ్చాక వీడి హార్ట్ బీట్ బాగా ఎక్కువ అయిపోయింది, రోమాలు నిక్కబొడుచుంటాయి, గూస్ పింపుల్స్ వచ్చుంటాయి. ఏమైందా అంటే హార్ట్ అటాక్ ఏం రాలేదు, బానే ఉంది. ఈసారి దొంగతనం కొంచెం ఎక్కువ సక్సెస్ఫుల్ గా అయిందంట. బ్యాంక్ లో అందరూ ఈసారి బీభత్సంగా కోఆపరేట్ చేశారంట. దానివల్ల వీడికి లోపల నుంచి ఆనందం వచ్చేసి గూస్ పింపుల్స్ వచ్చేసాయి. అయితే చిన్ననాటి ఫ్రెండ్ వీడిని విధంగా చూస్తే డౌట్ వచ్చిందని స్నానం చేసుకుంటాడు. దీని తర్వాత ఈ అమ్మాయి వస్తుంది, ఇంటికి వచ్చి వీడిని బయటకు తీసుకొని పోతుంది. బయటకు తీసుకొని పోయి సినిమా చూపిస్తుంది. సినిమా చూపించి పాప్కార్న్ తినిపిస్తుంది. పాప్కార్న్ తిన్నాక ఇంటికి తీసుకొస్తుంది. ఇంటికి తీసుకొచ్చాక నైట్ టైం లైట్లు ఆపేసి పొయ్యోడికి ముద్దు పెట్టంటే చేసిద్ది. ఏ నక్క తోక తొక్కొచ్చావుగా నువ్వు, మొత్తం నక్కల ఫ్యామిలీ అంతా తొక్కేసి వచ్చి ఉంటాడు వీడు. అయితే ఈ అమ్మాయి ముద్దు పెడుతుంటే వీడు మాత్రం నో అని చెప్పి సైడ్ కి వచ్చేస్తాడు. ఆ అమ్మాయి వదలదు దీన్ని, ఆడిపోయి బెడ్ మీద కూర్చొని టెంప్ట్ చేసేసి ఆ రోజు నైట్ ఇంకా తేనెటీగల సంపర్కం జరిగిపోయింది. అయితే అదే రోజు అర్ధరాత్రి చూస్తే ఎవరో ఒక అతను బండి వేసుకుని అతని ఇంటికి పోతూ ఉంటాడు. ఇంటికి పోయి చూస్తే అతని ఇంటి ముందు 2 చెత్త డబ్బాలు పెట్టేసి ఉంటాయి. అతను వెంటనే బండి దిగి ఆ డస్ట్బిన్ లో అక్కడి నుంచి తీసేస్తుంటాడు లోపల పెట్టడాన్ని. ఈ గ్యాప్ లో మనోడు పరిగెత్తుకుంటూ ఆ కావు లోపల దూరిపోయి ఆ బండి కొట్టేయడానికి ట్రై చేస్తాడు. వాడు అడ్డం పడతాడు, అయినా కొట్టేస్తాడు. అర్ధరాత్రి టైంలో బ్యాంకులు ఓపెన్ లో ఉండవు కదా అంటే, అసలు ఏం పనులండి అవి, పొద్దున లేగడం, అర్జెంట్ గా కారు కొట్టేయడం, అవి దొరకకపోతే మళ్ళీ హైవే ఎక్కాలయే, అంతా ఏంది ఇబ్బందులన్నీ. అదే నైటే మంచి కారు కొట్టేసి బెస్ట్ అని రెడీగా పెట్టుకున్నాడు. పొద్దున పోయి బ్యాంక్ ఎత్తుకుంటూ పోతాడు, ఏది ఓపెన్ లా ఉందని. ఇంకా ఒకటి ఓపెన్ లో ఉండగానే లోపలికి వెళ్ళిపోతాడు. మీకు అనిపించవచ్చు అసలు ఏం కావాలి వీడికి, ఎందుకు బ్యాంక్ కొట్టేసాడు, డబ్బులు వచ్చాయి, ఎంజాయ్ చేయొచ్చు కదా, బ్యాంకులన్నింటినీ కొట్టేసి ఆ డబ్బులన్నింటితో ఈడే బ్యాంకు పెట్టేస్తాం అనుకుంటున్నాడా అంటే అయి ఉండొచ్చు. ఇంకో పక్క ఇదంతా నిజంగా జరిగిన స్టోరీ అయ్యే. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, అమెరికాలో దొంగతనాలు చేస్తారు, కాకపోతే వాళ్ళకి డబ్బు కావాలి, ఇంకేదో కావాలి, చెయ్యి ఏంటి ఇవన్నీ కాదు వాళ్ళకి సైకో, వాళ్ళకి ఆనందం ముఖ్యం, ఈ ఆనందం కోసం చేస్తుంటారు. ఇంకోటి లోపలికి పోయి క్యాషియర్ అయితే తక్కువ డబ్బులు వేస్తున్నాడని లాకర్ ఓపెన్ చేయమని బ్యాగ్ లో నుంచి డబ్బులు నింపుకొని ఆ కారేడో పడేసి వచ్చేస్తాడు. ఇక్కడికి వచ్చాక రేడియోలో వింటూ ఉంటాడు దొంగతనం ఎలా జరిగింది, పట్టుకున్నారో లేదా అన్ని న్యూస్లు వేస్తారుగా. అయితే ఈ డబ్బులన్నింటినీ ప్రతిరోజు మంచం కింద తోస్తా ఉంటాడు. ఇప్పుడు వీడు కూర్చొని ఆలోచిస్తాడు. ఆలోచించి మంచం సైడ్ చూస్తూ ఉంటే ఒక ఐడియా వచ్చిందంట. అంటే వీడు ఓ 4 రోజులకోసారి పోవడం, దొంగతనం చేయడం వీడికి అస్సలు నచ్చడం లేదంట. అందుకనే ఓ ప్లాన్ వేసుకుంటాడు. అస్సలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఏం లేదు, ఒకేసారి పెద్ద దొంగతనం కాకుండా మనం ప్రతిరోజు దొంగతనం చేద్దామని చెప్పి డిసైడ్ అవుతాడు. నేనేం జోక్ చేయట్లేదు, నిజంగానే చూసుకోవచ్చు మీరు. ఇయాటి నుంచి మనం ఎవ్రీడే రోజుకో దొంగతనం చెయ్యాల్సిందే అని ఫిక్స్ అయిపోతాడు వీడు. నెక్స్ట్ రోజు పొద్దునే దొంగతనానికి పోతాడు. ఇప్పుడైతే వీడు బ్యాగ్ తీసుకుని క్యాషియర్ కి ఇస్తాడు డబ్బులేవే అని. కానీ ఇంత పొడవాటి తుపాకీ చూసి ఇతను బాగా భయపడిపోతాడు. భయంతో చేతులు వణిగిపోతాయి ఇతనికి. ఇప్పుడు ఆ డబ్బులు తీసి వీడు బ్యాగ్ లో పెట్టడం కాదు, అసలు డబ్బులు తీయడానికి కూడా వాళ్ళకి అట్లా వణిగిపోతున్నాయి చేతులు, డబ్బులు కింద పడిపోతున్నాయి. ఇంక వీటితో పని కాదని పక్కనే ఇంకో క్యాషియర్ ఒక ఆవిడ ఉంటే ఆవిడ లోపల పంపించి డబ్బులన్నీ బ్యాగ్ లో వేసేస్తూ ఉంటది. ఆవిడ కూడా బ్యాగ్ అంతా నిండిపోయి ఉంటది. ఈడేమో పైనుంచి అయ్యి మళ్ళీ నువ్వు అదంతా తిరిగి వచ్చేసరికి గంట పట్టిద్దంటే ఆవిడ ఇటు నుంచే ఇస్తూ ఉంటది. కానీ ఆ డబ్బులు కింద పడిపోతాయి. ఇప్పుడేమో బాగా లేట్ అయిపోయింది, వీడికి ఏం చేయాలో తెలియట్లేదు. ఇంకా పరిగెత్తుకుంటూ ఉత్త ఖాళీ బ్యాగే లాక్కుంటూ బయటకు వచ్చేస్తాడు. దమ్ముంటే అసలు ఇప్పుడు ఏం జరిగిద్దో గెస్ట్ చేసి చూడండి. ఇక్కడతో పాస్ చేసి కామెంట్స్ చెప్పండి ఏం జరిగి ఉండొచ్చు. ఏమవుతుందంటే వీడికి వాడు ముందు రోజు వాడితో వాడు ఇచ్చుకున్న మాట గుర్తొస్తుంది. ఈ సమాజంలో మనం రోజుకి ఒక్కసారైనా దొంగతనం చెయ్యాలి అని చెప్పి. ఇంకా వెంటనే వీడు పరిగెత్తుకుంటూ పక్క వీధిలోనే ఇంకో బ్యాంక్ ఉందని తెలిస్తే అది ఓపెన్ చేశానని తెలియగానే దూరిపోతాడు లోపలికి. అర్జెంట్గా పోతాడు లోపలికి. ఇచ్చిన మాటకి ఎంత దారుణం కట్టుబడి ఉన్నాడండి వీడు. ఆ టైంలోనే పోలీస్ కార్లన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కానీ కార్లన్నీ ఈ బ్యాంక్ దగ్గరికి ఎందుకు ఆగుతాయి, ఇంకో బ్యాంకులో కదా దొంగతనం జరుగుతుంది అనుకుంటుంది. ఈడి ముందు నుంచే, అంటే ఈ బ్యాంకు ముందు నుంచే పోలీస్ కార్లన్నీ అటు సైడ్ పోతా ఉంటాయి వాడి దగ్గరికి. ఈడైతే ఈ బ్యాంక్ లోకి వెళ్ళాడు, మంచిగా దొంగతనం కంప్లీట్ చేసుకుని కట్టలు బ్యాగులు వేసుకుని బయటకు వచ్చేస్తాడు. అయితే ఈ గ్యాప్ లో పోలీసులు ఇక్కడ దొంగతనం జరుగుతున్న న్యూస్ వచ్చేస్తుంది. అయితే వీళ్ళు ఆల్రెడీ పక్క స్ట్రీట్ లోనే ఉన్నారు కదా, అందుకే పోలీసులు వచ్చేస్తారు. మనోడు మాస్క్ లో చూసేసి ఉంటది. వాడేమో పార్కింగ్ ఏరియాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా కారు వేసుకుని వాడు వెనకాలే వస్తూ ఉంటది. స్పీడ్ గా పోతూ ఉంటాడు. ఆల్మోస్ట్ పట్టేసుకున్నదనే టైంకి పోలీసు ఆయన బయటికి దిగి తుపాకీ తీసుకుని కాలుస్తూ ఉంటాడు. అయినా సరే వీడు తప్పించేసుకుని బిల్డింగ్ మేంచి దూకేసి లగెత్తుకుంటూ వీడు ఇంకా జంపింగ్ జపాంగ్లన్నీ చేసేసి ఆ పక్కనే పార్కులోకి లగెత్తుకుంటూ పోయి వీడికి బాగా వచ్చిన పని అదే కదండి, దొంగతనం ఓకే, ఇంకోటి లగెత్తడం. కితకితల సినిమాలో అల్లరి నరేష్ టైప్ వీడు 6 కంటే స్పీడ్ గా పరిగెడతాడు.
పెడతాడు. స్పీడ్ గా పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఎవడు పట్టుకుంటాడు వీడి స్పీడ్ ని, ఎవడు మ్యాచ్ చేస్తాడు? వీడి చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ ఇప్పుడు న్యూస్ చదువుతా ఉంటది ఇంట్లో. అక్కడే తనకి దొంగతనం జరిగిన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఫోటోలు కనిపిస్తాయి. వీడి ఫోటో పెద్దకి ఏం కనిపిది కానీ వెనక నుంచి చిన్నగా కనిపించిద్దంట. ఎంతైనా చిన్ననాటి ఫ్రెండ్ కదా, అందుకే కనిపెట్టేసింది ఈడే అయి ఉంటాడని. నైట్ ఇప్పుడు ఇద్దరు ఒకే బెడ్రూమ్ లో పడుకో ఉంటారు. అంటే అమ్మాయి బెడ్రూమ్ లోకి వచ్చి పడుకున్నాడు వీడు. అయితే నైట్ ఎందుకో మెలకు వచ్చి లెగుస్తాడు వీడు. లెగిసి చూస్తే పక్కనే ఉండాల్సిన చిన్ననాటి ఫ్రెండ్ లేదు. ఇప్పుడు నడుచుకుంటూ వాడి గదిలోకి పోతాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఈ అమ్మాయి మాస్క్ వేసుకుని ఆడ కూర్చుంది. దాంతో పాటు వీడు మంచం కింద దాచిపెట్టాడు కదా పెద్ద లాకర్ లేదో పెట్టినట్టు డబ్బులన్నీ, ఆ డబ్బులన్నీ బయట తీసి కింద పరిచి ఉంటది. మొత్తం అంతా లెక్కేసినట్టుంది ఎంత ఉందో. వీడు ఇప్పుడు ఈ అమ్మాయితో ఆ మాస్క్ తీసి అది చూస్తే నాకు భయం వేసిద్దని అంటాడు. అంటే ఈడు భయపెట్టొచ్చు కానీ ఈడు భయపెట్టకూడదు ఎవడు. దీని తర్వాత ఇప్పుడు ఈ డబ్బులన్నింటినీ కవర్ లో వేసుకుంటాడు. ఆ అమ్మాయి అడిగిద్ది, ఆ డబ్బులేంటి, దొంగతనం ఎందుకు, ఏం చేస్తాను? అదేం కాదు, నీ జీవితంలో నాకున్న వాల్యూ ఏంటి అని అడుగుతుంది. వాడు అసలు ఏమీ మాట్లాడు, సైలెంట్ గా ఉండిపోతాడు. వీడు సైలెంట్ లో నుంచి అమ్మాయికి సమాధానం దొరికేసిందంట. పాపం బాగా బాధపడిపోయి బయటికి వెళ్ళిపోయిందంట. అమర ప్రేమికుల్లా బిహేవ్ చేస్తాను అసలు వీళ్ళిద్దరు. అంటే ఈ గ్యాప్ లోనే వీళ్ళిద్దరు లైలా మజ్ను అయిపోయావంటారా? వీడికి ఇంకా అర్థం అయిపోయింది మనం ఇంట్లో ఉండలేమని. వీడి సామాన్లన్నీ వీడు సర్దేసుకొని ఆడ కూర్చొని ఎదురు చూస్తూ ఉంటాడు. అమ్మాయి ఎప్పుడు వచ్చిద్దా చెప్పేసి వెళ్ళిపోదామా అని. కాసేపటికి నైట్ అంతా పార్క్ లో బాధపడి ఇంటికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చి ఏం చెప్పిద్దంటే, నువ్వు నన్ను ప్రేమించకపోతే నా ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో ఉండాలంటే నువ్వు దొంగతనం ఆపేయాలి అని చెప్పిద్ది. ఈవిడికేం తెలుసు, వీడు లగేజ్ అంతా సర్దుకొని ఆల్రెడీ బయటకు పోదామని రెడీగా ఉన్నాడని చెప్పిద్ది. నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఓకే ఇంకా ఎన్ని దొంగతనాలు చేస్తావు, ఇంక నుంచి కొత్త జీవితం స్టార్ట్ చేసి ప్రశాంతం పోతుందాం, మనం హ్యాపీగా ఉండామని చెప్పి అంటది. మనోడు తెలుసు వీడు ఒక ప్రొఫెషనల్ రాబర్. అందరూ వాళ్ళ ప్రొఫెషన్ లో పని జీవితాంతం చెయ్యాలనుకుంటారు. ఈడ ప్రొఫెషన్ వదిలేయాలంటే ఈడెందుకు ఒప్పుకుంటాడు? ఇంకా అసలు వీడికి అర్జెంట్. అందులోను నెక్స్ట్ రోజు మళ్ళీ మనోడు ఇంకో మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేస్తాడు. అందులోనూ ఫస్ట్ వస్తాడు, ట్రోఫీ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు. వీడికి ట్రోఫీలు డబ్బులు ఇవే సరిపోతాయండి నిజానికి జీవితాంతం. ఇంకా సర్లే నీడు అర్జెంట్ దొంగ కదా. అయితే ఇక్కడికి పరోల్ ఆఫీసర్ వచ్చి, కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుస్తూనే ఉన్నావు, గొప్పవాడు అవుతావు, కాకపోతే నువ్వు వారానికి ఒకసారి వచ్చి సైన్ చేయాలని చెప్పాను, అది మర్చిపోయావు. ఇప్పటికి 8 వారాలు అయింది, ఓసారి వచ్చి సైన్ చేయబో అని చెప్పి అంటాడు. వీడు ఇతని మాటలని విని ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా ఆడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకితను అరుస్తాడు, నువ్వు గానీ ప్రతి వారం వచ్చి సైన్ చేయకపోతే నేను జైల్లో వేయాల్సి వస్తుంది అని. ఈడేమో సైలెంట్ గా వెళ్ళిపో అని చెప్పి అరుస్తాడు. ఇతనేమో మాట్లాడుతూనే వాగుతూనే ఉంటాడు. వీడికి ఒళ్ళు మండిపోయి ఆ తీసుకుని ఒక్క గుద్దు కొద్దగానే అతను అక్కడే పడి చచ్చిపోతాడు. పెద్ద ఫ్రెండ్షిప్, బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు వెనకాలే దిగుతా ఉన్నాడు. మరి ఎట్నే అవుతుంది ఇలాంటి వాళ్ళు వెనక దిగితే. అయితే చిన్నటి ఫ్రెండ్ దగ్గరికి పోలీసులు వచ్చి, ఇప్పుడు మా పేరోల్ ఆఫీసర్ని ఎవరో చంపేశారు, ఖచ్చితంగా వాడే చంపేసి ఉంటాడు, వాడంతట వాడే వచ్చి దొరికితే బెస్ట్, మేము పట్టుకుంటే దారుణంగా ఉంటది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ అమ్మాయి ఇప్పుడు లగెత్తుకుంటూ వీడు యాడ్ ఉంటాడో తెలుసు, వెంటనే వెళ్ళి ఆపేసి, ఒరే నువ్వేం చేస్తున్నావు అన్ని వదిలేసి వెళ్ళిపోదా, పోలీసులు నిన్ను ఎత్తుతున్నారు, నీకు ఏదన్నా అవ్వచ్చు అని చెప్పి అంటుంది. ఏందో వీడి అదృష్టం, ఈ గ్యాప్ లోనే ఈ అమ్మాయి వీడి ప్రేమ లోతుల్లోకి కొండ అంచుల దాకా వెళ్ళిపోయింది. వీడు ఏం చేస్తాడు ఇప్పుడు, ఆ అమ్మాయిని కారు కేసు గుద్దేసి నువ్వు మర్యాదగా నన్ను వదిలేసి వెళ్ళిపో అంటాడు. వాడు ఆ మాట అనగానే ఈ అమ్మాయికి మూడు వచ్చేసిద్దంట. వెంటనే ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి ఇద్దరు మళ్ళీ తేనెటీగల సంపర్కం చేసేస్తుంది. అంతా రాక్షసుల ప్రేమలా ఉందండి నాకు ఇది, వీళ్ళిద్దరు రాక్షసులు. దాని తర్వాత వీడు మళ్ళీ అపార్ట్మెంట్ కి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా దొంగతనం ఆపేస్తావా అని అడిగిద్ది. వీడేమో ఏమైంది ఇప్పుడు నేను ఆపేయడానికి అని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు చేంజ్ అవ్వడం అమ్మాయికి అర్థమైంది. అంతే, వీడు అపార్ట్మెంట్ కి వెళ్ళగానే పోలీసు ఆల్రెడీ ఎదురు అపార్ట్మెంట్ లో నుంచొని ఎదురు చూస్తా ఉన్నది. డీటెయిల్స్ అన్ని ఇచ్చేసింది. మరి మీరు పక్క రూమ్ లో ఉండి ఎదురు చూడండి, వాడు వచ్చేలాగానే పట్టేయండి అని. పోలీసులు కూడా అలాగే వచ్చి పట్టేసుకొని జైలుకి తీసుకొని వెళ్ళిపోతాయి. ఇప్పుడే ఈ FBI ఆఫీసర్ పెద్ద పోలీస్ ఆయన వచ్చి ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయి చెప్పిద్ది, మా వాడు మళ్ళీ దొంగతనాలు చేయడం నాకు ఇష్టం లేదు, వాడు వెంటనే చేంజ్ అయిపోవాలి, మేము కలిసి హ్యాపీగా బతకాలి, అదే నా కోరిక, అందుకే పట్టించాను అని చెప్పి అంటది. వీడి మీద 2 మర్డర్ కేసులు ఉన్నాయి, 4 దొంగతనం కేసులు ఉన్నాయి. ఈసారి వాడు జైలుకి పోతే మళ్ళీ బయటికి ఎందుకు వస్తారు ఇద్దరు కలిసి బతకడానికి? ఇప్పటికి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందనుకుంటా అండి. ఇప్పుడు మనోడిని పోలీస్ స్టేషన్ తీసుకొని పోయి ఇంటరాగేషన్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఇంకో టాస్క్. ఇప్పుడు అసలు ఏం జరిగిద్దో మీరు మళ్ళీ ఇమాజిన్ చేయండి. ఏమైందంటే వీడు 2 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తాడు. నేను పోలీసులు వాళ్ళ బండి కంటే స్పీడ్ గా పరిగెత్తగలను కదా, అసలు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నాను నేను అని చెప్పి ఒక్కసారిగా పోలీస్ నుంచి ఇంకా పరిగెత్తకుండా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి కిటికీలోంచి కాలు మీద దూకేసి లగెడుతూ పోలీసు మెయిన్ డోర్స్ ఉంటాయి, అవి కూడా క్లోజ్ అవ్వకముందే స్పీడ్ గా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్లు బయటకు పరిగెత్తాక వెంటనే ఓ బండి కింద దాక్కుంటాడు. పోలీసులు బళ్ళన్నీ వేసుకుని ఇటు వెళ్ళేసరికి మనం ఇటు నుంచి అటు వెళ్ళిపోదామని. నిజంగానే పోలీస్ వెహికల్స్ అన్ని అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఒక బండి మాత్రం అక్కడ ఆగి అక్కడ ఉన్న ప్రతి వ్యాన్ కింద టార్చ్ లైట్ వేసి చెక్ చేస్తూ ఉంటది. వీడు పరిగెత్తడంలో గొప్ప అయితే పోలీసులు వాళ్ళ తెలివితేటలో వాళ్ళు గొప్ప అండి. అయితే వీడికి అర్థం అయిపోయింది. అంటే అక్కడ బండి ఆగింది, ఎవరు దిగొస్తున్నారని సౌండ్లు వచ్చాయి. వీడి తెలివితేటలు కూడా రాక్షస తెలివితేటలో. ఇప్పుడు వీడు ఆ కారు కింద ఉండడు, ఎవడు లేవులే అని చెప్పి పోలీసులు వెళ్ళిపోతారు. వీడిని చూస్తే వీడు ట్రక్ పైకి ఎక్కి దాక్కొని ఉన్నాడు. చెప్పాను కదండి వీడి గజ దొంగ కాదు, వీడు అర్జెంట్ దొంగ. అన్ని అర్జెంట్ గా వస్తాయి ఆలోచనలు. అలా లగెత్తుకుంటూ వెనక సైడ్ నుంచి ఎటో వెళ్ళిపోతాడు. ఇటు సైడ్ ఈ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చూస్తే పోలీసులు అందరూ వచ్చి అమ్మాయి ఇంట్లో కూర్చొని అన్ని ఎత్తుతా ఉంటారు. వీడు ఖచ్చితంగా అడు తిరిగి ఈ అమ్మాయి ఇంటికే వస్తాడని. ఇంకో పక్క వీడు అలా కొండ మీదకి ఎక్కేసాడు. పోలీసులు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు, సిటీలో ఎత్తుతూ ఉంటారులే అని. కానీ ఇప్పుడు నెమ్మదిగా పొద్దున అవుతా ఉంటది. పొద్దున్న 4 అయిందంటే వీడు కొండ అంచుల్లో నుంచొని అలా చూస్తూ ఉంటే ఎవరో ఒక అతను టార్చ్ లైట్ పట్టుకుని కొండ ఎదుక్కుతున్నట్టు అనిపిస్తూ ఉంటది. ముందు ఎవడో జాగింగ్ చేస్తున్నాడే అనుకున్నాడు. సడన్
గా ఒక్క టార్చ్ లైట్ 2 లైట్లు అవుతుంది, 2 4 అవుతాయి, 4 8 అవుతాయి. ఏదో జాతర జరుగుతుందా ఏంటి ఆ కొండ మీద అన్నట్టు చూస్తే పోలీసులు అందరూ టార్చ్ లైట్లు వేసుకుని కొండ చుట్టూ తిరుగుతున్నారండి. వీడిని పట్టేద్దామని. వీడు కొండ ఎక్కాడని అందరికి తెలిసిపోయినట్టుంది. వీడు కొండకి ఇప్పుడు అటు సైడ్ పోతాడు. అటు పోయినా పోలీసులు టార్చ్ లైట్లు పట్టుకొని ఉన్నది. మొత్తం కొండంతా చుట్టుముట్టేసా వీడిని పట్టేద్దామని. అటు ఇటు తిరిగేశాక ఒక పోలీస్ ఆయన పట్టేసుకుంటాడు. వీడు మాత్రం అతను తుపాకి లాక్కొని కొండ మీద దోసేస్తాడు. ఆ సైడ్ మొత్తం తెల్లారైపోయింది. పొద్దున 7 అయింది. పళ్ళు కూడా దామలేదు. వీడికి అర్థం అయిపోయింది ఇంకా ఒక 5 నిమిషాలు పరిగెడితే వీడు ఊపిరితిత్తులు బయటకు వచ్చేసి వీడిని కొట్టి చంపేస్తాయని. ఇంకా తప్పించుకోలేని చెప్పి ఆడే కూర్చుంటాడు. కానీ అక్కడే వాడికి చిన్న కన్నం కనిపించింది. అదేదో ఉంటే దాని లోపలికి వెళ్ళిపోయి వీడు పైన ములకంపేదేసి కప్పేసుకుంటాడు. పోలీసులు కూడా ఇంకా అటు ఇటు తిరిగి ఇంకా సాయంత్రం అయిపోయిందిలే కొండ ఎక్కలేడు ఎక్కువ ఉండడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే అక్కడి నుంచి కిందకు వచ్చేసి ఎవరో ఇంట్లోకి పోతాడు. వీడు ఇంట్లో లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ ఫుడ్ ఉందా అని ఎతికేసి తినేస్తూ ఉంటాడు. మళ్ళీ పరిగెత్తాలి కదా ఈ పని. అది దానికి ఎనర్జీ కావాలయే. కడుపు నిండాక పక్క నుంచి కిటికీలను చూస్తే ఆ ఇంటి ఓనర్ వచ్చేసి ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరులేండి ఆ టైంలో, వెళ్ళిన టైంలో చూస్తే ఎవరో ఒక ముసలాయన ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోతాంలే అని వీడు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఆ ముసలాయనకి గుడ్ మార్నింగ్ అండి అని చెప్తాడు. అప్పుడు ఆయన అబ్బా ఈ ప్రపంచంలో ఇంకా ఇంత మంచి వాళ్ళు ఉన్నారా, నాకు ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పావా అని చెప్పి అంటాడు. అంతే వీడు వచ్చి ఇంకా తుపాకి చూపిస్తాడు. తుపాకి చూపించి బండి తాళాలు ఇవ్వంటాడు. అంకుల్ కూడా అనవసరంగా డాప్ మీదకి వెళ్ళగానే అనుకుంటాడు. అయితే వెంటనే బండి తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతే తాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు కదా. అందుకే ఇతను తీసుకుపోయి కుర్చీలో పెట్టి టేపేసి కట్టేస్తాడు. కరెక్ట్ గా అదే టైంకి ఇతను కత్తి తీసి మనోడిని తపక్కన పొడిచేస్తాడు. మనోడు తుపాకితో కాలుద్దాం అనుకుంటాడు కానీ కాల్చలేదు. ఇతను అలా టేపుతో కట్టేసి అతన్ని ఈడు కూడా కత్తితో పొడిచాడు కదా టేపుతో కట్టేసుకుంటాడు రక్తం కాకుండా. ఇంకా బండి తాళాలు తీసేసుకున్నాడు కదా, దాన్ని దొంగతనం చేసేసి ఆ బండి ఎక్కి రోడ్డు మీదకి వచ్చి 2 నిమిషాలు అయింది అంతే. ఈ గ్యాప్ లో రేడియోలో వినిపిస్తా ఉంటది ఆ దొంగగాడు పాపం ఒక ముసలాయిని కుర్చీకి కట్టేసి రెడ్ కార్ వేసుకుని పోతూ ఉన్నాడని చెప్పి కార్ నెంబర్ తో పాటు చెప్తూ ఉంటాడు. మరి ఇంకేం టేపేసి కట్టాడు అతన్ని. 2 నిమిషాల టైం కూడా ఇవాళ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇంకా పోలీసులకు తెలిసిపోయింది కదా వీడు ఏదో రెడ్ కార్ లో దిగుతున్నాడని చెప్పి కాసేపటికి సైడ్ నుంచి చూస్తే హెలికాప్టర్ వచ్చేసిందండి. గాల్లో పోతా ఉంటది. వీడిని పట్టేసుకుందామని వీడు ఇప్పుడు ఇంకా వెంటనే మెయిన్ రోడ్ నుంచి సైడ్ కి వచ్చేసి అక్కడ ఇంకో కారు ఏదో కనిపిస్తే అక్కడ ఆపుతా ఉంటాడు. ఏడ కారు కనిపిస్తాడు ఆపేస్తాడు. అయితే ఆ పక్కన షెడ్ ఉంది. అంటే రోడ్డుకి షెడ్ అడ్డంగా ఉంది. వీడు బండి ఆ పక్కన పెట్టి ఆ షెడ్ వెనక్కి పోతాడు. అక్కడికి పోతే 2 షెడ్ గాళ్ళు ఉంటారు. అమ్మాయి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంట. ఓ యోగం లేక తేనెటీగల సంపర్కం కోసం ఇక్కడ వచ్చి ఉంటారు వీళ్ళిద్దరు. ఇప్పుడు వీడు తుపాకీ తీసి అందులో వాడిని బెదిరించి వీడు వేసుకున్న డ్రెస్ ఆ పెద్ద తేనెటీగ గడికి ఇస్తాడు. ఆడేసుకున్న కోటు వీడు తీసేసుకుంటాడు. అంటే ఇద్దరు డ్రెస్సులు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. చేంజ్ చేసుకున్నాక అయిపోయిందా సార్ మేము వెళ్ళిపోవచ్చా అంటే మనోడేమో ఈ తొక్కలో డ్రెస్ కోసం నేను రాలేదు, ఇప్పుడు మనం బండ్లు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం అని చెప్తాడు. ఇంకో పక్క హెలికాప్టర్ చూస్తే ఆ రెడ్ కార్ ఎందుకు అక్కడికి వచ్చేసింది చూసేసింది. ఇంకా ఆ రెడ్ కార్ తాళాలు వీడికి ఇచ్చేసి వీడి బండి తాళాలు ఇతను తీసేసుకుంటాడు. ఇప్పుడు ఆ రెడ్ కార్ వేసుకుని వెంటనే నువ్వు హైవే మీదకి వెళ్ళు లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ లేపేస్తాను బెదిరిస్తాడు. తేనెటీగడు కూడా హ్యాపీ అమ్మాయి ఏదో ఒకటి నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి వాడు కార్ వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ రెడ్ కార్ వేసుకుని హెలికాప్టర్లు అన్ని కూడా ఇంకా ఈడనకాలే ఫాలో అవుతూ పోతాయి. మనోడు అక్కడే కాసేపు ఉండి వెయిట్ చేస్తాడు. హెలికాప్టర్ పూర్తికి వెళ్ళేదాకా ఆకలి కదండి, మరి అంత ఆత్మ ఉండకూడదు. దానివల్ల ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు వీడు. ఎన్ని ఆఫర్లు ఇచ్చింది ఆ అమ్మాయి, మనం హ్యాపీగా ఉందాం, డబ్బులు తీసుకుని ఉందాం, ఇంట్లో ఉందాం, అన్ని ఆఫర్లు ఇచ్చింది. చిన్ననాటి ఫ్రెండ్ వచ్చి తల్లని టైం అయ్యాక వీడు ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఇప్పుడు ఆ అమ్మాయిని పట్టుకుని ఏం తిరుగుతాడు. ఈ నీడే చూసుకోలేడు. వీడు ఇంకా కుంటుకుంటా వచ్చి ఆ బండి ఎక్కేసి స్పీడ్ గా వెళ్ళిపోతుంటాడు. ఆ హెలికాప్టర్ నుంచి తప్పించేసుకున్నాడులేండి. కొంచెం ముందుకెళ్ళి చూస్తే హైవే మీద వాడి బండి వెనకాల పోలీస్ కార్లు మామూలుగా లేవు. ఏదో ఎమ్మెల్యేని ఎత్తబోతున్నాడు అన్నట్టు బళ్ళు. మనోడు కాసేపుడికి భయం వేసింది. కానీ సైలెంట్ అయ్యి ఆలోచిస్తాడు. నాకు తెలిసి ఇవన్నీ ఆ రెడ్ కార్ వెనకాలే పోతున్నాయి అని చెప్పి వాడి కారుని స్లో చేసేస్తాడు. వీడు అనుకున్నది నిజమే అయ్యింది. పోలీసులు అందరూ వీడిని కాదులేండి ఆ రెడ్ కార్ నే ఫాలో అవుతూ ఉన్నారు. ఇంకా అన్ని కార్లు వీడిని క్రాస్ చేసేసి ముందుకు వెళ్ళిపోతుంటాయి. సో ఇప్పుడు మనోడు ప్రశాంతంగా ఈ డొక్క కారు వేసుకుని ఊరు వదిలేసి వెళ్ళిపోవచ్చు. వీడు ఇలా అనుకునే టయానికి పాపం వీడి దెబ్బ తగిలింది కదా. ఇందాక తాత కత్తి వేసుకుని ధనాలు పొడిచేసాడుగా, దానిలోంచి రక్తం కారిపోతూ ఉంది. మరి వీడేమైనా ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ చేసుకున్నాడా? ఆ పనికి మాల టేపు తీసుకుని ప్లాస్టర్ వేసేసుకున్నాడు బాడీకి. దాన్ని తీయాలంటే అదో నొప్పి అతకపోయింది. పాపం వీడి వల్ల కావట్లేదు, నొప్పి ఎక్కువైపోతుంది, బాధ ఎక్కువైపోతుంది. అసలు ఇంకా గాలి కూడా ఆడట్లేదంటే వీడు లగెత్తడికి ఎప్పుడో ఊపిరితో ఆగిపోయి ఉంటాయి నన్ను అడిగితే. మళ్ళీ దాని మీద పొడిచేసాడు. ఇంక అర్థమైపోయింది వీడి టైం అయిపోయిందని. ఇంకా బండి వెంటనే పక్క కాపేసి వాడి గర్ల్ ఫ్రెండ్ చిన్ననాటి ఏకైక అమ్మాయి జీవితంలో దొరికిన ఒకే పర్సనాలిటీ అనుకుంటా మనుషుల్లో. ఎన్ని ఆఫర్లు ఇచ్చింది, ఒక్కసారైనా తీసుకున్నాడా? తల్లేండి ఆత్మ అనేది అర్జెంట్ వీడికి అంటుకుంది, వదలలేకపోయాడు. గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి మాట్లాడుతుంటే అమ్మాయి ఏమో ఫోన్ పెట్టి పోలీసులు నా ఫోన్ ట్యాప్ చేస్తుంటావు అని చెప్పి అంటది. ఈడేమో చేసే తొక్కలో ట్యాప్, నేను నీతో లాస్ట్ గా మాట్లాడాలి, ఆ పని అయిపోయింది, నాకు అర్థమైపోయింది, నేను చచ్చిపోయే ముందు నీ మాటలు వింటూ పోదాం అనుకుంటున్నాను అని అంటాడు. స్టార్టింగ్ లో వీడు లవ్ చేయలేదేమో అనుకున్నా, అమ్మాయికి అమ్మ ప్రేమ ఉంది అనుకున్నా. అప్పటికే అర్థం అయిపోయింది అమ్మాయి వీడితో పాటు ఉంటే ఇది అదవ లైఫ్ ఎలాగూ గబ్బు అయిపోయింది, అమ్మాయి లైఫ్ కూడా గబ్బు అయిపోయింది అని అవాయిడ్ చేశాడు. అంతే. ఇప్పుడు అమ్మాయి ఏడుస్తూ ఉండి వీడు ఎక్కడే చచ్చిపోతాడు. అంతే, సినిమా అక్కడతో అయిపోద్ది. వీడియో వస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.